హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే మస్తున్నా. ఇవాళ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన. చాలా రోజులైంది వ్లాగ్స్ పెట్టక, కొద్దిగా వర్క్ చాలా ఉండే. ఇవాళ కొత్త వ్లాగ్ ఏంది అని అంటే, మా బాబాయ్ మా పిన్ని సింగపూర్ వెళ్తున్నారు ట్రిప్. ఇక్కడనైతే మా బాబాయ్, మా పెద్ద బాబాయ్, మా చిన్న బాబాయ్, చెల్లె, మా అమ్మమ్మ, మా పిన్ని, మా డాడీ అందరము ఇక్కడనే ఉన్నాం, అపర్ణాలనే ఉన్నాం. అయితే ఇక్కడ మా పిన్ని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం లగేజ్ అద్దడానికి. ఇక్కడనైతే మా పిన్ని వాళ్ళు వీడియో తీస్తుర్రు. ఇప్పుడు మా బాబాయ్ నవ్విండు కదా ఇందాక, అది మేము జోక్స్ వేసుకుంటే ఇట్లా నవ్వుతాం. ఇక్కడనైతే మా బాబాయ్ నవ్వుతుంటే అందరు నవ్విండ్రు. మా చెల్లెనే మంచిగా ఆడుకుంటుంది చైర్లో కూర్చొని. మా బాబాయ్ ఏమో సద్దుడి మీదనే ఉన్నాడు, ట్రిప్కి వెళ్తున్నామని. మా పెద్ద బాబాయ్, మా డాడీ ఏమో టీవీ చూస్తున్నాడు. ఇప్పుడైతే మేము లిఫ్ట్ కాడికి వచ్చేసినాం. లిఫ్ట్ అయితే మా చెల్లి, ఈ క్లోజ్ లిఫ్ట్ అయితే మా చెల్లికి చాలా భయం. మా సంఖ్య ఎక్కుతుంది. మా మమ్మీ ఎత్తుకో, మా అమ్మమ్మ ఎత్తుకో, పిన్ని ఎత్తుకో అని అందరిని ఎత్తుకోమని అంటారు. లాస్ట్కి ఎవరు ఎత్తుకోకపోతే అసలు ఈ వీడియో తీస్తున్నా అని ఎత్తుకో అని అడుగుతలేదు. వీడియో ఆఫ్ చేసిండు అనుకో, ఎత్తుకో మమ్మీ, ఎత్తుకో డాడీ అని ఎత్తుకో అంటుంది. ఎందుకంటే చాలా భయం తనకి లిఫ్ట్ అంటే, క్లోజ్ లిఫ్ట్. ఇక్కడనైతే మేము సెల్లార్ పార్కింగ్కి వచ్చేసినాం. ఇక్కడ మా కార్ ఉంటుంది. ఆ కార్లో సూట్ కేసు అవన్నీ పెడతాం. ఇక్కడ డ్రైవర్ ఉంటాడు, శ్రవణ్ అన్న అని. ఆ అన్న మంచిగా క్లోజ్గా మాట్లాడతాడు, మాతో క్లోజ్గా ఫ్రెండ్గా ఉంటాడు. ఇప్పుడైతే మేము వెనకాల డిక్కీ ఓపెన్ చేసి సూట్ కేసులు పెడుతున్నాం. బ్లూ కలర్ ఏమో మా పిన్నిది, గ్రీన్ కలర్ ఏమో మా బాబాయ్ది అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడైతే అపర్ణ నుంచి మేము బయలుదేరుతున్నాం. ఇక్కడ చాలా ప్లాన్స్తో చల్ల గాలి వస్తుంది. అక్కడనే మేము వాకింగ్ అయినా, సైక్లింగ్ అయినా, గేమ్స్ అయినా ఏమైనా మేము అపర్ణకు వచ్చి వేసుకుంటాం. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అపర్ణకు బోర్ కొట్టిందనుకో అపర్ణకు వచ్చి అపర్ణాలనే వేసుకుంటాం. అన్నీ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. ఎండేం కొట్టది, చాలా గాలి వస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్గా మంచిగా ఉంటుంది క్లైమేట్ కూడా. అప్పుడప్పుడు మేమైతే ఇప్పుడు అపర్ణ సెరెనిటీ గేట్ దాటుతున్నాం. అపర్ణ సెరెనిటీ దగ్గరనే మా అమ్మమ్మ వాళ్ళు తీసుకున్నాం. ఎందుకు అంటే కొద్దిగా దగ్గర తీసుకున్నాం. మేము ఇప్పుడే గేట్ దాటినాం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇప్పుడు బయలుదేరడానికి 1 గంట పడుతుంది. సో నైట్ అవుతుంది, 6:30 అవుతుంది టైము. చాలాసేపు పడుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. నేనైతే పడుకున్నా. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, కార్లోనే చల్ల గాలి, ఏసీ ఉంది కాబట్టి పడుకున్నా. ఇక్కడనైతే ట్రాక్లు, బిల్డింగ్లు అయితే 36 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ ఉన్నాయంట అక్కడ బిల్డింగ్లు. ఇక్కడ శ్రవణ్ అన్న డ్రైవర్ అన్న చెప్తున్నాడు. మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. అక్కడనైతే మా చెల్లె కొద్దిగా ఏడ్చింది. ఎందుకు అంటే అక్కడ కొనియలేము, చైత్రకు వద్దన్నాం. చాలా ఉన్నాయి ఇప్పటికే ఇంట్లో. చాలా ఏడ్చింది, నాకు కావాలి అని. లాస్ట్కి మేము కొనిచ్చినాం. ఇక్కడికైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఇక్కడనైతే మమ్మల్ని లోపలికి రానిస్తలేరు. ఎవరైతే ఆడికి వెళ్తారో వాళ్ళనే రానిస్తారు. ఇక్కడనైతే మేము ఫొటోస్ దిగుతున్నాం. అక్కడ నేను నిద్రమప్పుతోటి ఫొటోస్ ఎట్లా దిగినా నాకు అర్థం కాలే. ఈ వీడియోలోనే చూస్తున్నా. ఇక్కడనైతే మా పిన్ని బాబాయ్ సూట్ కేసులతో ఫోటో దిగుతున్నారు. ఇక్కడ అది మెడకి ఫ్లైట్లో ఏమన్నా మెడ నొప్పి ఏమన్నా ఉంటే ఇక్కడనైతే మేము వెళ్తున్నాం. ఇంకా ఫ్లైట్ లోపలికి కొద్దిగానే ఇచ్చిరు. మళ్ళీ గేట్ కాడ ఆపేసి ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళే వెళ్ళాలి అని మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. ఎంత జనం ఉన్నారు అంటే అసలు మా చైత్ర వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా అసలు కనిపిస్తలేదు, అంత జనం ఉన్నారు అప్పుడు వెళ్ళేసరికి. మా పిన్ని వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయినరు. ఇక్కడ చూడండి, బాగా చెప్తుంది మా పిన్ని. మా బాబాయ్ ఏమో ఆ చెకప్ ఉంటాయి కదా, ఏమన్నా ఎలక్ట్రీషియన్ ఉంటాయి కదా, దాంట్లోకి మా పిన్ని వేస్తుంది. మా పిన్ని ఏమో వీడియో ఉంది ఆడ. బాలీలోనైతే సింగపూర్ బాలీలోనైతే చాలా వెకేషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. వచ్చినాక పార్ట్ 1 ఇది. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 మా సింగపూర్కి వెళ్ళి వచ్చినాక వాళ్ళ రియాక్షన్ అవన్నీ మేము ఇంకొక వీడియోలో పెడతాము. ఈ వీడియోలోనైతే వాళ్ళు వెళ్ళేది
తర్వాత బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళేది. తర్వాత మేము ఏమేమి కొనుక్కున్నామో అవన్నీ చూపిస్తాం. ఇక్కడనైతే వెళ్తున్నారు వాళ్ళు, కనిపిస్తలేరు, కొద్దిగానే కనిపిస్తుంది. మా పిన్నేమో అన్ని షూటింగ్ తీసుకుంటున్నది. కెమెరా ఉంటుంది కానీ కెమెరా లోపల పెట్టేసిరుగా, అక్కడికి అయినాక తీయరాదని అట్లనే తీసేస్తుంది. తర్వాత కెమెరాలో అప్లోడ్ చేసుకోవచ్చు అంట, నాకు కూడా తెలియదు. అయితే ఇప్పుడైతే మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్తున్నారు. అక్కడనే మా చెల్లి కొద్దిగా కళ్ళ గుడ్లు తిరిగినాయి, ఎందుకంటే తనకు కూడా వెళ్ళాలని ఉంది కానీ స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. మళ్ళీ ఇది అయిపోయాక నెక్స్ట్ 4-5 డేస్ తర్వాతనే ఎగ్జామ్స్ ఉన్నాయని ధనం, లేకపోతే మేము కూడా మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము వెళ్తుండే. ఇప్పుడైతే వాళ్ళకి కనిపిస్తలేరు, వెళ్ళిపోతున్నారు. ఇదైతే 8 సెక్షన్కి వచ్చారు వీళ్ళు. బాలి వెళ్తారు, సింగపూర్ బాలి వెళ్తున్నారు కాబట్టి 8 సెక్షన్. టాటా బాయ్ బాయ్ అని చెప్పేసినాం. ఇక్కడనైతే మేము కొనుక్కున్నాం అన్ని టాయ్స్ అవన్నీ. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు లేరు, ఎవరో మిస్సింగ్ అవుతున్నారు, ఇంకిద్దరు ఎవరో మిస్సింగ్ అవుతున్నారు అనడానికి బాబాయ్ పిన్ని అక్క మా చెల్లి చెప్పింది. ఇక్కడనైతే మనం తినడానికి వచ్చినాం. అప్పుడే టైం 11-11:30 అయింది. సో తినడానికి వచ్చినాం. అక్కడనైతే కొద్దిగా KFC అవి తినేసి మేమైతే బయలుదేరినాం. పార్కింగ్ అయితే చాలా దూరం ఉంది. నడిచినాక పార్కింగ్ కార్లోకి ఎక్కినాక మా చెల్లె పడుకుంది. అయితే ఇంటికి వెళ్ళేసరికి 12-10 అయింది. ఇంటికి వెళ్ళి కొద్దిగా అన్నం తినేసి పడుకోపోయినాం. నా పొద్దుననైతే లేవడానికి అయితే చాలాసేపు పట్టింది. నైట్ కొద్దిగా లేట్ అన్నాం కదా, అందుకనే పొద్దున చాలా లేట్ లేచినాం నేను మా చెల్లె. మా దిల్ వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోకి ఒక ఛాలెంజ్, 500 లైక్స్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నెక్స్ట్ వీడియో కమింగ్ సూన్లో వస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై నక్షత్ర.